మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వాక్యం. ఒకసారి 19 నుంచి చూడండి. ఒకసారి 19 వచ్చిన నుంచి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 19 నుంచి. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించి తిని అని చెప్పాను. అతని యజమానుడు, బళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. 22. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించిదని చెప్పాను. అతని యజమానుడు, బళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అర్థమవునట్లుగా బోధించి, వాక్యపు లోతులలో పరిశుద్ధతలో ప్రభు మనల్ని అందరినీ ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యంలో దేవుడు మనల్ని అందరినీ భద్రపరిచి, మరణము వరకు లోకానికి వెలుగై ఉండునట్లుగా ప్రభు మనల్ని స్థిరపరచును గాక. ఆమేన్. బిడ్డలారా, కొద్ది నిమిషాలు శ్రద్ధగా వినండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్న ఉపమానం ఇది. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం. దీన్ని ఏమంటారంటే తలాంతుల ఉపమానం అంటారు. ఏ ఉపమానం? తలాంతుల ఉపమానం. దూరదేశానికి వెళ్ళి రావాలని ఆశపడిన ఒక యజమాని తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని కావచ్చు, తన దగ్గర ఉన్నటువంటి స్థితి, మరి తనకున్న డబ్బులు కావచ్చు, తన ఇంట్లో పనిచేసే కొద్దిమంది దాసులను పిలిచి ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడంట, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. ఇచ్చి, నేను దూరదేశం వెళ్తున్నాను, నేను మరలా వచ్చినప్పుడు మీరు నాకు లెక్క అప్పగించండి. నేను మరలా వచ్చినప్పుడు నేను ఇచ్చిన డబ్బుతో మీరు ఏం చేశారో, నేను ఇచ్చిన డబ్బుని తిరిగి మరలా మీరు నాకు ఇవ్వాలి అని ఆ యజమానుడు తన దగ్గరున్న వారికి ఇవన్నీ అప్పగించి దూరదేశం ప్రయాణమైపోయాడంట. ఆయన అలా కొద్ది కాలం దూరదేశంలో ఉండి ఒకరోజు మళ్ళా తిరిగి తన సొంత దేశానికి, సొంత ప్రాంతానికి వచ్చాడు. సొంత ప్రాంతానికి వచ్చిన తర్వాత ఎవరికైతే ఆయన ఈ తలాంతులు ఇచ్చాడో, ఇప్పుడు వారు ఆయన దగ్గరకు వచ్చి వారికి ఇచ్చినటువంటి తలాంతుల గురించి లెక్క చెప్తున్నారట, లేదా ఆయన ఇచ్చిన డబ్బును గురించి లెక్క చెప్తున్నారు. ఫస్ట్ 5 తలాంతులు తీసుకున్నవాడు వచ్చాడు. ఎన్ని తలాంతులు? 5 తలాంతులు ఇచ్చినవాడు వచ్చాడు. అయ్యా యజమానుడా, నీవు నాకు వెళ్ళేటప్పుడు 5 తలాంతులు ఇచ్చావు. ఎన్ని ఇచ్చావు? 5 తలాంతులు ఇచ్చావు. మీరు వెళ్ళిపోయారు తర్వాత. అయితే నేనేం చేశానంటే దాన్ని అట్లా ఖాళీగా ఉంచుకోకుండా ఆ 5 తలాంతులు పెట్టి నేను వ్యాపారం చేశానయ్యా. వ్యాపారం చేసి దానికి ఇంకొక 5 తలాంతులు సంపాదించాను. మీరు ఇచ్చిన 5 తలాంతులు దానికి మళ్ళీ నేను ఖర్చు పెట్టి మరి దాన్ని పొదుపు ఏమంటారు, దాన్ని పెట్టుబడిగా పెట్టి నేను మళ్ళీ 5 తలాంతులు సంపాదించాను. ఇదిగో ఆ 5, ఈ 5, ఈ 10 తలాంతులు తీసుకోండి యజమానుడా అని 10 తలాంతులు తెచ్చి యజమానుడి చేతిలో పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ యజమానుడు ఏమన్నాడంటే, బళా, నమ్మకమైన మంచి దాసుడా. బళా అంటే వెల్ డన్ మై బాయ్ అంటారు కదా, అట్లా. బళా అంటే వెల్ డన్, చాలా బాగా చేసేవాని. బళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు. ఆ మాట రాయబడింది అక్కడ. నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు. ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. పో, నీ యజమానుని సంతోషములు పాలు పొందు
అని ఆ ఐదు తలాంతులు తీసుకొని వాటితో ఇంకో 5 తలాంతులు సంపాదించిన ఆ వ్యక్తికి దేవుడు ఘనత మెప్పు అనుగ్రహించి తండ్రి సంతోషంలో లేదా యజమానుడి సంతోషంలో పాలు పొందేటట్లుగా ఆ వ్యక్తిని బయటికి మరి పంపించేశాడు అక్కడి నుంచి. ఇప్పుడు మళ్ళా 2 తలాంతులు తీసుకున్నాడు వచ్చాడు. మళ్ళా ఒకరికి 5, ఒకరికే చెప్పండి నోరు తెరిచి, ఒకరికి 5, ఒకరికే 2 తలాంతులు తీసుకున్నాడు వచ్చాడు. వచ్చి సేమ్ ఆయన చెప్పాడు, ఈయనట చెప్పాడు, అయ్యా నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు, నేను కూడా నా 2 తలాంతుల్ని ఉపయోగించి వ్యాపారం చేసి మరి 2 తలాంతులు సంపాదించాను, ఇది అది 2 ఇది 2 4 తలాంతులు తీసుకోండి తలాంతులు అని మళ్ళా యజమాని చెప్తున్నాడు. ఫళా నమ్మకమైన మంచి దాసుడు, సూపర్, వెల్ డన్ మై బాయ్, నువ్వు బాగా కష్టపడి సంపాదించావు, నేను నీకు ఇచ్చిన ఈ కొద్దిలో నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు, నేను అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను, పో నీ యజమాను సంతోషంలో పాలు పొందని అతన్ని కూడా మెచ్చుకొని అక్కడి నుంచి సంతోషం వైపుకి పంపించేశాడు. ఆ తర్వాత ఇంకొకడు వచ్చాడు, వేస్ట్ ఫెలో సోమరిపోతు సంఘానికి సోమరిపోతు సంఘానికి ప్రధాన అధ్యక్షుడు, ఒక్క తలాంతు తీసుకున్నవాడు కూడా వచ్చాడు. అతను మాత్రం ఏమీ వ్యాపారం చేయలేదు, కానీ మరి ఎందుకో గుంట తీసి గుంటలో పాతి పెట్టాడంట ఆ ఒక్క తలాంతుని. ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఆ డబ్బులు ఆ తలాంతుని ప్లాస్టిక్ కవర్లో చుట్టి మట్టిలో పాతి పెట్టి చెట్టు కింద యజమానుడు వచ్చినప్పుడు మళ్ళీ గుంట తవ్వి ఆ లోపల ఉన్నటువంటి కవర్ తీసి దాంట్లో ఉన్న ఒక్క తలాన్ని తీసుకొని వచ్చి, ఇదిగో యజమానుడా నువ్వు తీసుకో, నీవు విత్తన చుట్ట కోయివాడవును, నువ్వు చిన్నోడు కాదు, నువ్వు కఠినుడివి, నాకు తెలుసు, నువ్వు ఏ రోజు మనం అడతామని తెలిసే నేను జాగ్రత్త దాచిపెట్టా అని చెప్పాడంట. వెంటనే ప్రభు యజమానుడు అంటాడు, ఒరే ఆఫ్ మైండోడా, ఒకవేళ నువ్వు దానిలో వ్యాపారం చేయడం చేత కాకపోయి ఉంటే కనీసం ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకన్నా నువ్వు వడ్డీకి ఇచ్చు కదా, ఆ వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గరన్నా నా డబ్బు ఇచ్చి పెట్టుంటే నేను ఇంత టైం పట్టింది, నాకు వడ్డీ అన్న వస్తుంది కదా, నేను వచ్చి వాళ్ళ దగ్గర వడ్డీతో సహా తీసుకుంటా కదా, నీకు చేత కాలేదు సరే భూమిలో పాతి పెట్టకుండా తీసి ఎవరో ఒక దగ్గర ఇవ్వచ్చు కదా. సోమరివైన చెడ్డదాసుడా, రేయ్ వీడి కాళ్ళు చేతులు కట్టి పిలుపుడి చెక్కట తోసిండి అని ఆ ఒక్క తలాంతు తీసుకొని ఏం పని చేయకుండా మట్టిలో దాచిపెట్టిన వాడిని తిట్టి అక్కడ నుండి వెలుపడి చీకట్లోనికి అతను తోసేసినట్టుగా ఆ కింద మనం చదువుకుంటూ వెళితే మనకు అర్థమవుతుంది. ఇది అక్కడ రాయబడినటువంటి ఉపమానం, అక్కడ యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే ఈ ఉపమానంలో నుంచి ఈరోజు మధ్యాహ్నం దేవుడు మనకు నేర్పించాలి అనుకుంటున్నటువంటి సత్యం ఏంటంటే, బిడ్డలారా, మనం దేవుడి దగ్గర బళా అనిపించుకోవాలా. అది ఈరోజు. రేపు మనందరం ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాం, రేపు మనందరం ఖచ్చితంగా దేవుని ముందుకి వెళ్తాం, మనందరం పరలోక సరిహద్దుల్లోకి వెళ్తాం. ప్రభు మనల్ని పరలోకం తీసుకెళ్తాడు. పరలోకం తీసుకెళ్లే ముందుగా భూమి మీద లెక్కలాడతాడో, మధ్యాకాశంలో లెక్కలాడతాడో, పరలోకంలో లెక్కలాడతాడో మనకు తెలియదు. మొత్తం మీద మనందరం కూడా దేవునికి లెక్క అప్పగించాలన్న మాట మాత్రం వాస్తవం. మనందరూ దేవుడికి ఏం చెప్పాలి? తెలుగు వాళ్ళు అల్లుళ్ళు చెప్పండి, తెలుగు వాళ్ళు రేపు మనందరం దేవుడికి ఏం చెప్పాలి? లెక్క. దేనికి లెక్క చెప్పాలి? ఆయన మనకు ఇచ్చిన తలాంతులను గూర్చి. తలాంతులు అంటే టాలెంట్స్ అని అర్థం ఇంగ్లీష్లో. టాలెంట్స్, వరాలు, టాలెంట్స్. ఇంకా అర్థం అవ్వాలంటే ప్రతిభ. దేవుడు మనకు కొన్ని ప్రతిభలు ఇస్తాడు. నైపుణ్యత అనొచ్చు. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యత, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతిభ, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ దేవుడు ఇస్తాడు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి టాలెంట్స్ని, తలాంతులు ఉపయోగించుకొని మనం ఈ భూలోకంలో దేవుని కొరకు ఏదో కొంత చేయాలా. ఆ చేసేది ఏదో నమ్మకంగా చేయాలి. ఇలా నమ్మకంగా దేవుని కొరకు చేసి మనం రేపు పరలోకం వెళ్ళినప్పుడు ప్రభు దగ్గర లెక్క ఒప్పజెప్పవలసిన
అవసరత ఉందని బైబిల్లో మనకు రాయబడింది. రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం కూడుకొని మనం దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు వేడికి లెక్క అడతాడు అంటే ఇదిగో ఇదే, నేను నీకు ఇచ్చిన తలాంతులతో నువ్వేం చేసావు, అది ఆయన అడిగేది మన లెక్క. నేను నీకు ఇచ్చిన తలాంతుల్ని నువ్వేం చేసావు, ఉపయోగించావా లేదా? బిడ్డారా, కొంతమందికి దేవుడు మంచి భార్యలను ఇస్తాడు. మంచి భార్య అంటే అదేంది, అట్టడ భార్య ఏంది, మంచి భార్య అంటే ఇంకో రకంగా అనుకోబాకండి. మంచి భార్య అంటే ఎంత దేవుడు పని చేసినా ఎవరు నువ్వు ఊరుకు దేవుడు దేవుడు అంటున్నావా, మమ్మల్ని ఎవరు చూసుకుంటారా అని అడగకుండా భర్తకి సేవలో సపోర్ట్ చేసే భార్యలో ఉండొచ్చు, విశ్వాసులకి భక్తి జీవితంలో సపోర్ట్ చేసే భార్యలో ఉండొచ్చు, పిల్లల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఏం మనల్ని ఇబ్బంది పెట్టకుండా భక్తులు ఎంత దూరం పోతానన్నా పో అనే భార్యలో ఉండొచ్చు. మంచి భార్యలు అంటే. మంచి భర్తలు అంటే మనల్ని బయటికి పోనీయకుండా మొత్తం తెచ్చి ఇంట్లో వేసి పెంచి పోషించి, చేసుకో ప్రార్థన, చేసుకో వాక్యం, చేసుకో, బయటికి కదలబా, నువ్వు ఎంతైనా ఊరిపో, నేను నీకు తెచ్చి పోస్తా ఉంటా, నువ్వు మాత్రం ప్రార్థన చేసుకో, ఇంట్లో ఉండి నువ్వు దేవుళ్ళో ఉండు, ఎక్కువ బైబిల్ చదువుకో. అట్లాంటి భర్తలు దొరకడం కూడా ఒక అద్భుతమే, ఒక అదృష్టమే, ఒక కృపే, ఒక వరమే. మంచి భార్యలు, మంచి భర్తలు, మంచి పిల్లలు, ఊరి మీద గొడవలన్నీ ఇంట్లోకి తేకుండా ప్రశాంతంగా బతికేటట్టుగా మంచి పిల్లలు దేవుడు ఇస్తాడు. మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, మంచి భర్తని ఇచ్చాడు, మంచి సంఘం ఇచ్చాడు, మంచి సేవకుడిని ఇచ్చాడు, మంచి స్థితిగతులు ఇచ్చాడు. అన్నీ నీకు సెట్ చేస్తే, ఇన్ని వరాలు, ఇన్ని ప్రతిభలు, ఇన్ని తలాంతులు దేవుడు నీకు ఇచ్చి అన్నీ బాగా సెట్ చేస్తే నువ్వు దేవుడి కొరకు ఎలా బ్రతికేవు. కాబట్టి మన దేవుడు లెక్క చెప్పాలి అక్కడ. రేపు కొంతమంది చూడండి, ఇంట్లో భార్య నస మనిషి అయినా కూడా భక్తి చేస్తుంటారు బాగా నీట్గా. ఇంట్లో భర్త నసోడైనా కూడా కొంతమంది దేవుని కొరకు నమ్మకంగా బతుకుతుంటారు. నస క్యాండిడేట్లతో బతకడం కంటే మంచి క్యాండిడేట్లతో భక్తి బాగా జరగదు. ఇంకా మనకంటే నస క్యాండిడేట్తో ఏగే మనిషి బాగా భక్తి చేస్తుంది. తెలుగు వాళ్ళు అది చెప్పండి, నస క్యాండిడేట్తో బతికే వాళ్ళే మంచి వాళ్ళకు ఉండేవాళ్ళ కంటే బాగా భక్తి చేస్తున్నారు. రేపు ప్రభు దగ్గర దీని గురించి మనం లెక్క చెప్పాలి. లెక్క అప్ప చెప్పాలి. బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలో అనుకుంటా, సేవకులు మీ ఆత్మలను గూర్చి ప్రభు దగ్గర లెక్క అప్పగించు వారి వలె ఉన్నారని. అంటే దైవజనులు విశ్వాసుల ఆత్మల గురించి దేవుడికి లెక్క చెప్పాలా. ఏనా దైవజనులు విశ్వాసుల ఆత్మల గురించి దేవుడికి లెక్క చెప్పాలి. కొంతమంది చూడండి, ఆ పాస్టరే పోయబ్బా, ఆ పాస్టర్ అయిపోయాడా, ఆ పాస్టరే అటువంటి మా దేవుందని సేవకుడిని బట్టి కొంతమంది లోకంలో జరిపోయారు అనుకోండి, దానికి లెక్క ఎవరు చెప్పాలి? దేవుడి దగ్గర సేవకుడు చెప్పాలి. రేపు అందరం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, రేపు తీర్పులోకి వెళ్ళిన తర్వాత తీర్పు అనకూడదు కానీ లెక్క చెప్పాలి. ఈ లెక్క చెప్పే చోటకు మనం వెళ్ళినప్పుడు మనం అక్కడ ధైర్యంగా తల ఎత్తి నిలబడేటట్టు భూమి మీద మనం బ్రతుకుదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ లెక్క ఒప్ప చెప్పేటప్పుడు మనందరం తల ఎత్తి నిలబడి దేవుని వైపు చూస్తాం, మనం సమాధానం చెప్పాలి. అక్కడ కూడా తలకాయ దించుకొని, ఆడ కూడా తల దించుకుని శాస్త్రాలు చేస్తే సిగ్గుపోయి ఎందుకురా ఈ బతుకంటా బయటకు వస్తాం అవమానించబడి. ఆ ఒక్క తలంతో తిట్టాడే, ఒరే నీకు సరే పనిచేయడం చేత కాకపోతే ఆ డబ్బు తీసి సాహుకారుల దగ్గర పెట్టుంటే, నేను వడ్డీతో తీసుకుంటాను కదా, సాహుకారుల యొద్ద ఉంచుంటే నేను వచ్చి డబ్బులు వడ్డీతో సహా దండుకుంటాను కదా. సాహుకారులు అంటే వ్యాపారస్తులని అర్థం బిడ్డలారా. కాబట్టి మనం ప్రభు దగ్గర లెక్క చెప్పి, ఆ లెక్కలో మనం ఏ మెప్పుతో మనం బయట రావాలంటే, బళ నమ్మకమైన మంచి దాసుడా, బళ నమ్మకమైన మంచి దాసుడా, వెల్ డన్ మై బాయ్. కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను నీకు ఇచ్చిన కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నేను నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తా. నీ తండ్రి సంతోషంలో, నీ యజమాని సంతోషంలో పాలు పొంది వెళ్ళు. సూపర్, నువ్వు సూపర్ అని దేవుడి దగ్గర బళ ఫెల్డన్ అనే పేరు తెచ్చుకొని పరలోకానికి సాగిపోదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర మనం తీర్పులో మంచి పేరు లేదా బళ
అని ప్రభు దగ్గర మనం పిలువబడాలి. దేవుడి చేత మంచి మెప్పు మనం పొందుకోవాలి అనుకుంటే మనం చేయాల్సిన మంచి పని ఉంది అక్కడ. అదే వచనంలో ఏముందంటే, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి. అది నమ్మకమైన మంచి దాసుడా ఒకటి, కొంచెములో నమ్మకంగా ఉంటివి అని ఉంది. నమ్మకమైన దాసుడు కొంచెంలో నమ్మకంగా ఉంటాడు, ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. అంటే మనము దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. ప్రభు దగ్గర రేపు మనం లెక్క చెప్పాల్సి వచ్చినప్పుడు దేవుడు మన నమ్మకత్వాన్ని చూస్తాడంట. మన నమ్మకత్వాన్ని చూసి ఎంత నమ్మకంగా మనం ఉంటామో, మన ఈ భూలోకంలో బతికినంతకాలం మన నమ్మకత్వాన్ని ఎలా కనపరుస్తాం అన్నీ దేవుడు చూశాడు. కాబట్టి రేపు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మన నమ్మకత్వాన్ని బట్టి అక్కడ లెక్క. అందుకనే నమ్మకమైన మంచి దాసుడా, బళ నమ్మకమైన మంచి దాసుడా. అబ్బాయి ఎంత మంచి పేరు అది. ప్రభు దగ్గర మనం నమ్మకమైన వాళ్ళమై ఉండాలి. రెండోది మంచి వాళ్ళమై ఉండాలి. చెప్పండి ఎలా ఉండాలి దీవెనక్క? మొదటిది నమ్మకస్తులమై ఉండాలా, రెండోది మంచి వాళ్ళమై ఉండాలి. ఆ తర్వాత కింద రాస్తాడు దేవుడు, కొంచెములో నీవు నమ్మకంగా ఉంటివి. కొంచెములో నమ్మకంగా ఉంటివి. బిడ్డలారా, ఒకవేళ మనది చిన్న స్థితి అయినా సరే, దేవుడు మనకిచ్చింది చిన్న ఉద్యోగం అయినా సరే, దేవుడు మనకిచ్చింది చిన్న సేవ అయినా సరే, దేవుడు నీకు ఇచ్చింది చిన్న కుటుంబం అయినా సరే, దేవుడు నీకు ఇచ్చింది చిన్న శాలరీ, చిన్న ఆదాయం అయినా సరే, బిడ్డలారా, దేవుడు మన నుంచి పెద్ద పెద్ద విషయాలు కోరుకోవట్లేదు. కానీ ఆయన మనలో కోరుకునేది ఈ చిన్న చిన్న విషయాల్లోనే నమ్మకాన్ని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మకస్తులంటే దేవుడికి మహా ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి ఎవరంటే ఇష్టం? నమ్మకస్తులు. నమ్మకస్తులంటే ఇష్టం దేవుడికి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. యథార్థవంతుల ఇల్లు ఆశీర్వదింపబడునని రాయబడింది బైబిల్లో. నమ్మకమైన వారిని దేవుడు వెతుకుచున్నాడు. నమ్మకస్తులు కావాలి దేవుడికి. దేవుడు నీకు ఇచ్చిన స్థితి చిన్నదే అయినా అక్కడ కూడా నువ్వు నమ్మకంగా ఉండాలా. బిడ్డరా, మనం పెద్ద పెద్ద ఓట్లు చూడ దేవుడు చిన్న చిన్న ఓట్లను చూస్తాడు. ఆ చిన్న విషయాల్లోనే మనం చాలా నమ్మకంగా ఉండాలి. అప్పుడు ప్రభు మనకు ఖచ్చితంగా కృప చూపి బిడ్డరా ఆయన మనకి మెప్పుకోలిస్తాడు. బలా బళా బళా అని పిలిచి మనకు పరలోక రాజ్యంలో మంచి స్థానానికి ప్రభు మనల్ని తీసుకొని వెళ్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచి దాసులు ఉండాలమ్మ దేవుడి దగ్గర. మనం చెడ్డ దాసులే మంచి దాసులమే? చెప్పండి, ఏ దాసులు ఉండాలి? మంచి దాసు. మంచి దాసుడు, నమ్మకమైన దాసుడు ఎలా ఉంటాడన్నా? బాధమేనా? సార్ 4:30 ఆపేశారు, నువ్వు ఎందుకు సార్ ఈ బాధలు మాక అంటాడా? నమ్మకమైన దాసుడు అంటాడా? 5:30 ఆపి 6:30 ఆపి ఏంది తలకాయ మీద తలకాయపోతుంది, టైం మెయింటైన్ చేయలేవా పాస్టరా? అరగంట అంటే అరగంట ఆపేయలేవా? ఎండ ఎంత కలిపోతుంది కింద ఇట్లా. నాకు తెలిసి నమ్మకమైన వాళ్ళు మాత్రం మాట్లాడలేరు. దేవుని పని అంటే ఎంత కష్టమైన పడతారు, దేవుని పని అంటే ఎంత దూరమైన వెళ్తారు, దేవుని పని అంటే ఎంతైనా కష్టపడతారు. మరి అట్టుంటారు దేవుని బిడ్డలు. మనం ఎట్టున్నాము? నమ్మకం, ఫెయిత్ఫుల్నెస్. దేవుని విషయంలో మనకి ప్రభు కోరుకునేది నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన వాడా, మంచి దాసుడా. నీకు ఇచ్చిన కొంచెంలోనే నువ్వు నమ్మకంగా ఉంటివి గనుక నీ యజమానుని సంతోషంలో నువ్వు పాలు పొందు అని ప్రభు చెప్తాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఈ మధ్యాహ్నం పూట దేవుడు మనందరితో చెప్పేది ఏంటంటే, దేవుడు నీకు ఏ టాలెంట్ ఇచ్చాడు, ఏ తలాంత్ ఇచ్చాడు? ప్రార్థన చేసే తలాంత్ ఇచ్చాడా? దాంట్లో నమ్మకంగా ఉండు. పాటలు పాడే తలాంత్ ఇచ్చాడా? దాంట్లో నమ్మకంగా ఉండు. ప్రార్థన చేసే తలాంత్ ఇచ్చాడా? దాంట్లో నమ్మకంగా ఉండు. పరిచర్య చేసే తలాంత్ ఇచ్చాడా? అది చిన్నదే. ఆ కొద్ది దాంట్లోనే నువ్వు నమ్మకంగా ఉండు. తర్వాత సంఘంలో ఉండే వాళ్ళని బాగా ప్రేమతో పలకరించే తలాంత్ ఇచ్చాడా? అందులో నమ్మకంగా ఉండు. మందిరంకి ఆగిపోయిన వాళ్ళని గమనించి వాళ్ళ మళ్ళా జారిపోయే వాళ్ళని, పడిపోయే వాళ్ళని తీసుకొచ్చి మందిరంలో నిలబెట్టే టాలెంట్ ఇచ్చాడా? అందులో నమ్మకంగా ఉండు. దైవజనుల కుటుంబాన్ని గమనించే వరం ఇచ్చాడా? అందులో నమ్మకంగా ఉండు. దైవజనులకు కుడిభుజంగా ఉండే టాలెంట్ ఇచ్చాడా? అందులో నమ్మకంగా ఉండు. దేవుడు నీకు ఇచ్చింది కొద్దిదైనా, చిన్నదైనా, మనుషుల గుర్తింపు లేనిదైనా, మనుషుల ముందు కనబడనిదైనా, ఎక్కడో మర్మంగా దాగి ఉండేదైనా, అది చిన్నదైనా పెద్దదైనా,
మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఎరిగి బిడ్డారా కొంచెంలోనే మనం నమ్మకంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు నీకు అప్పగించిందంటే నమ్మకంగా ఉంటున్నావా లేదా ఒకసారి ఆలోచించుకో బిడ్డ. ప్రభు చెప్పేది ఏంటంటే రేపు పరలోక రాజ్యంలో మనం బళ అని పిలువబడాలి దేవుడి దగ్గర. బళ నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో పరలోక రాజ్యంలో ఉన్నతమైన వాటి మీదకి అధికారం ఇస్తున్నా, పో అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తున్నాను, పో. నువ్వు కొంచెం నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటావు, పో. ఎక్కువైన వాటిని నీకు అప్పగిస్తున్నా. ఇప్పుడు భూమి మీద మనం కొంచెం నమ్మకంగా ఉంటే పరలోకంలో మనకి ఎక్కువైన వాటిని అప్పగిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకాసు వార్తలో మనం ఇదే వాక్యం చదివితే మరి 10 పట్టణాల మీద నేను నిన్ను అధికారిగా చేస్తాను చెప్తాడు. నువ్వు భూమి మీద కొంచెం నమ్మకంగా ఉన్నావు కాబట్టి మరి 10 పట్టణాల మీద నేను అధికారిగా చేస్తున్నా, పో అన్నాడు. పరలోక రాజ్యంలో ఒకవేళ మనకి అంత ఎక్కువ అధికారాన్ని, కృపని, భాగ్యాన్ని మనకిస్తాడేమో. ఇక్కడ ఎంత నమ్మకంగా ఉంటే పరలోక రాజ్యంలో అంత ఎక్కువ స్వాస్థ్యానికి మనం అర్హులుగా మార్చబడతాము. యజమానుని సంతోషంలో మనం పాలు పంపులు పొందుతాం. కాబట్టి బిడ్డలారా, అన్ని విషయాల్లో చిన్న దాంట్లోనైనా పెద్ద దాంట్లోనైనా నమ్మకముగా ఉండేటట్లుగా దేవుడు మనకు కృప అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నాను ఇప్పుడు దాకా? నమ్మకత్వం కాపాడుకోవాలి దేవుడి దగ్గర. దేవునికి నమ్మకం కావాలి. ప్రార్థన చెయ్యండి 3 పూట్లని అది అడగల మనల్ని దేవుడు. 3 పూట్ల ప్రార్థన చేసావా చెప్పు అని అడగల ఎవరిని? అక్కడున్న ముగ్గురిని. ఉపవాసాలు ఉండేవా? క్రమంగా మందిరికి వెళ్ళావా? అట్ట చేసి వెట్ట చేసి ఏం అడగల. నమ్మకంగా ఉన్నావా? నమ్మకమైన మంచి దాసుడా, ఓ ఫెయిత్ఫుల్ సర్వెంట్, నమ్మకమైన దాసుడా. బా, ఇటువంటి నమ్మకస్తులు దొరికితే, ఇటువంటి నమ్మకస్తులు దేవుని చేతుల్లో పడితే వారు ఉన్నతంగా ప్రభు సందులో దీవించబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, మనం ఆ మెట్టుని ప్రభు దగ్గర అందుకొందుము గాక. ఇక్కడ నమ్మకస్తులు లేరా? ఉన్నారు. ప్రభు మనస్సు మన మీద నిలబడే అంత రేపు ప్రభు దగ్గర మన తీర్పులోకి లెక్క చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ మన న్యాయం బయటపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. బిడ్డలారా, ఒక 5 నిమిషాలు ముగించేస్తాను నేను. మనము దేవుని దగ్గర ఆ పిలుపు పొందుకోవాలంటే ఏమని? బళా. ఆ పిలుపు చెప్పండి. బళా, నమ్మకమైన మంచి దాసురాలా, మంచి దాసుడా అన్న పిలుపు, ఆ బిరుదు, ఆ గౌరవం, ఆ పురస్కారం పరలోక రాజ్యంలో దేవుని దగ్గర, ప్రభు దగ్గర మనం పొందుకోవాలనుకుంటే మనము కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనలో ఉండవలసిన కొన్ని లక్షణాలు, దేవుని దగ్గర మనం ఆ మెప్పు పొందుకోవాలంటే మనలో ఉండవలసిన కొన్ని లక్షణాలు, అవి నేను చెప్తాను, నోట్ చేసుకోండి, మనసులో దాచిపెట్టుకోండి. ఇక ఆ తర్వాత అడ్రస్ లేకుండా బుల్లెట్ దొరకకుండా వెళ్ళడం నుంచి. దేవుని దగ్గర మనము ఆ పిలుపు పొందుకోవాలంటే, దేవుని దగ్గర నుంచి మనం ఆ బిరుదు పొందుకోవాలంటే మనలో ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన దైవ లక్షణాలు, దైవిక లక్షణాలు కొన్ని మనలో ఉండాలి. అప్పుడే మనం దేవుని దగ్గర నుంచి ఆ ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. బిడ్డలారా, మొదటిది నంబర్ 1 మనలో ఉండవలసిన కొన్ని దైవిక లక్షణాలు ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని విషయంలో నమ్మకం ఉండాలి. ఫెయిత్ఫుల్నెస్. ఇందా చెప్పావు కదా సార్ నమ్మకస్తుడు అంటే, అదే రాసుకోండి. దేవుని విషయంలో మనం మొట్టమొదటిగా నమ్మకస్తులమై మనలో నమ్మకం ఉండాలి. ఫెయిత్ఫుల్నెస్ అత్యంత ముఖ్యం. ఇది దేవుని విషయంలో మనకి నమ్మకం ఉండాలి. అందుకే బైబిల్ రాయబడింది, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక అని చెప్పాడు. నీవు కొంచెములోనే నమ్మకంగా ఉన్నావు. దేవుడు మనలో నమ్మకాన్ని గమనిస్తుంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనలో ఏం గమనిస్తుంటాడు? నమ్మకాన్ని. మీకు బాగా అర్థం, నమ్మకం అంటే పాస్టర్ గారు కరెక్ట్గా అర్థమయ్యేదానికి ఒక ఉదాహరణ చెప్పలేవంటే మీకు అర్థం ఒక ఉదాహరణ చెప్తా. భార్య భర్త దగ్గర నమ్మకాన్ని కాపాడుకోవాలి. భార్య భర్త దగ్గర నమ్మకాన్ని కాపాడుకోవాలి.
ఏ భార్య అయితే భర్త దగ్గర నమ్మకాన్ని కాపాడుకుంటుందో ఆ భార్య పంట పండిపోద్ది. 5,000 పట్టు చీరలు వచ్చేస్తాయి, 20,000 చీరలు వస్తాయి, ఏం కావాలని వచ్చేస్తాయి, కీ అన్న వచ్చేస్తాయి, కై అని వచ్చేస్తాయి, కు అని వచ్చి ఏమైనా వచ్చి తెచ్చేస్తాడు అంతే. భార్య కనుక భర్త నమ్మకాన్ని కాపాడుకుంటే ఆ మనిషి పంట పండిపోయినట్టే కన్నా. భర్త ముందు ఒక మాట, భర్త లేనప్పుడు ఒక మాట, భర్త ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతా తేడా కొడుతుంది అనుకో, కష్టాలు పడద్దా భార్య తర్వాత. నమ్మకం అంటే ఏంది? భార్య భర్త దగ్గర నమ్మకాన్ని కాపాడుకోవాలి అంటే అర్థం ఏంటి? తన భర్తను తప్ప వేరొక రూట్లోకి భార్య వెళ్ళకూడదు, పరదిక్కులు చూడకూడదు అనమాట. అది భర్త కోరుకునేది ఎక్కువ. సేమ్ మన విషయంలో కూడా దేవుడు అదే కోరుకుంటాడు. ఆయన మనకు అప్పగించిన తలాంతులు వాడే విషయంలో మనం అదే నమ్మకంగా ఉండాలని ఆయన ఆశపడతాడు. మనం కూడా మనకి ఇచ్చిన వాటి విషయమై నమ్మకస్తులమై ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనకు గొప్ప వీల కొంచెమే ఇచ్చాడు, ఆ కొంచెంలోనే మనం నమ్మకంగా ఉండాలి దేవుడికి. నంబర్ 1 వేటిలో నమ్మకం ఉండాలి? ఇప్పుడు మనం దేవుడు మనల్ని ఆ బిరుదుతో పిలవాలి అనుకుంటే మనలో కొన్ని దైవిక లక్షణాలు ఉండాలి. వాటిలో మొదటి నమ్మకం. వేటిలో నమ్మకం ఉండాలి నమ్మకంగా అంటే? దేవుడు మనకిచ్చిన పని విషయంలో నమ్మకం ఉండాలంట. దేవుడు మనకిచ్చిన పని విషయంలో మన నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకేం పని ఇచ్చాడు? ప్రార్థన చేయడం ఇచ్చాడా? పాటలు పాడటం ఇచ్చాడా? ఉపవాసం ఉండటం ఇచ్చాడా? ఇతరులకు మాదిరిగా ఉండే విషయంలో ఇచ్చాడా? సంఘాన్ని ఐక్యపరిచే విషయంలో ఇచ్చాడా? లేకపోతే చిమ్మే విషయంలో ఇచ్చాడా? లేకపోతే పరిచర్య విషయంలో ఇచ్చాడా? వంట బృందం ఇచ్చాడా? దేంట్లో ఇచ్చాడు దేవునికి పని? నీవు దేవుని కొరకు పని కలిగి ఉన్నావు కదా, అది ఏ పని? దేవుడు మనకిచ్చిన పని చిన్నదైనా ఆ పనిలో మనం నమ్మకంగా ఉండాలంట. నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, దేవుడిచ్చిన పనిలో మనం నమ్మకంగా ఉండాలి. రెండోది, దేవుడు మనకిచ్చిన సమయంలో నమ్మకం ఉండాలంటన్నా. దేవుడు మనకిచ్చిన సమయం, ఓయమ్మ ఎంత సమయం ఇచ్చాడు దేవుడు మనకి. మన సమయాన్ని ఎలా వాడుకుంటున్నాం, దేవుని కొరకు ఎలా వాడుతామో అని ప్రభు గమనిస్తుంటాడు. దేవుని కార్యాల కొరకు మన సమయాన్ని ఆయన కొరకు ఎలా వాడుతామో గమనిస్తుంటాడు. బిడ్డలారా, సమయం అంతా వ్యర్థం చేసుకోకుండా దేవునితో కూడా మనం సమయం గడపడానికి మనం తీర్మానించుకోవాలి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని యేసయ్య కోసం గడపాలి, యేసయ్య కోసం ఖర్చు పెట్టాలి, యేసయ్య కొరకు వాడుకోవాలి. బిడ్డలారా, స్వార్థ సభలకు వెళ్ళాలి, ప్రార్థనలకు వెళ్ళాలి, మీటింగ్లకు వెళ్ళాలి, చర్చిలకు వెళ్ళాలి, దేవుని కార్యాలకు వెళ్ళాలి, సమయాన్ని ప్రభుతో వాడుకోవాలి. మనకిచ్చిన సమయం విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. మూడోది, దేవుడు మనకిచ్చిన సామర్థ్యం విషయంలో కూడా నమ్మకంగా ఉండాలంట. ఒకటి, దేవుడిచ్చిన పని, దేవుడిచ్చిన సమయం, దేవుడిచ్చిన సామర్థ్యం. కొందరికి దేవుడు కొన్ని ప్రత్యేక సామర్థ్యాలు ఇస్తాడు, కొన్ని నైపుణ్యతలు ఇస్తాడు. బిడ్డ, దేవునికి ఏది ఇచ్చాడో అది చిన్నదైనా పెద్దదైనా దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం విషయంలో కూడా ప్రభు దగ్గర రేపు తల ఎత్తి లెక్క చెప్పేవాడిగా, తల ఎత్తి లెక్క చెప్పే స్త్రీగా మనము ధైర్యముగా సాగిపోదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ప్రభు పనిచేసే అవకాశం ఉన్నా కూడా, దేవుడి దగ్గర పనిచేసే మనకిచ్చిన దాన్ని సామర్థ్యాన్ని ఉపయోగించుకునే మరి ఆ సమయం ఉన్నా కూడా కొంతమంది దేవుడి కోసం ఉపయోగించుకోరు, పూడ్చిపెట్టుకుంటారు, ప్రభుకు ఉపయోగపడరు. ఆ పని లేదా ఆ సామర్థ్యాన్ని ప్రభు కోసం ఉపయోగించే ఆలోచన లేకుండా తమను తామే నాశనం చేసుకొని, తమను తామే మోసం చేసుకొని రేపు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత సోమరువైన చెడ్డదాసు అని పిలిపించుకుంటారు. అలా మనం ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని కూడా ప్రభు కొరకు మనం ఉపయోగించుకుందుము గాక. రెండోది ఏంటంటే, దేవుడు మనకు అప్పగించిన చిన్న చిన్న పనుల్లో కూడా నమ్మదగిన వాడుగా మనం ఉండాలంట. చిన్న పనులు మనలో ఉండాల్సిన దైవిక లక్షణాల్లో మొదటిది నమ్మకం. ఈ నమ్మకం చిన్న పనుల్లో కూడా ఉండాలి. చిన్న పనుల్లో కూడా నమ్మదగిన వారంగా ఉండాలి మనం దేవునికి. ఎవరు చూడకపోయినా, ఎవరు మనల్ని అభినందించకపోయినా, ఎవరు మనల్ని పొగడకపోయినా, మనం చేసే పని ఎవరికి నచ్చకపోయినా, లేకపోతే ఎవరు మనం పట్టించుకోకపోయినా, దేవునికి మాత్రమే భయపడి దేవుడు మనకు అప్పగించిన ఆ చిన్న పనిలో నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళాలి ముందుకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దేని విషయాలు నమ్మకం అనేది మీకు అర్థమైపోయింది. రేపు దేవుడు మనల్ని బలా నమ్మకమైన మంచి దాసుడు అని పిలవాలంటే మనలో ముఖ్యంగా ఉండాలి నమ్మకం. దేవుని విషయంలో నమ్మకం, దేవుని కార్యాల విషయంలో నమ్మకత్వం, దేవుని పనుల విషయంలో నమ్మకత్వం.
దేవుడు చూస్తున్నాడనే మనసు కలిగి చిన్నదైనా పెద్దదైనా ప్రభు కొరకు నమ్మకత్వం కలిగి బ్రతకాలి. నాకైతే అనిపిస్తుంది అసలు మన దాకా లెక్క వచ్చేటట్లేదు. మనం లెక్క అడగతాడా? అడిగితే మనం నిలబడతామా? ఏమో, ఇంకా మహా తండ్రికే తెలియాలి. రేపు బళ అంటాడో పోరా అంటాడో మనకు తెలియదు. ఇంకా బళ అంటాడో పోరా అంటాడో, రే ఈయన తీసుకొచ్చే అంటాడో, కుమారుడరా అని పిలుస్తాడో మనకు తెలియదు. ఎవరు చేసుకుంది వాళ్ళకి. మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా. నమ్మకాన్ని జాగ్రత్త కాపాడుకోండి. మనుషుల కోసం కాదు, దేవుడి కోసం కాపాడుకోండి. చిన్నదైనా పెద్దదైనా, ఎవరు చూసినా చూడకపోయినా, అభినందించినా అభినందించకపోయినా, పొగిడినా పొగడకపోయినా, మనుషులు పొగడతారంటే కొంతమంది భలే చేస్తారు దేవుడికి పనులు. చెప్పండి, మనుషులు పొగడతారంటే మాత్రం దేవునికి భలే చేస్తారు పనులు. దీవెనక్క ఈ ఆదివారం 2000 ఇచ్చింది దేవుడికి అని చెప్తున్నాను అనుకో, 2000 పైన తెచ్చిస్తామంట ప్రతి వారం. ఎందుకు? చర్చిలో 2000 ఇస్తుంది దీవెనక్క అని చెప్తున్నాడు కాబట్టి పాస్టర్. మనుషుల కొరకు కొంతమంది చేస్తారు. ఆ మధ్య వారానికి ఒక ఫ్లెక్స్ వేసేవాళ్ళం మనం. వారానికి ఒక ఫ్లెక్స్. అప్పుడు నువ్వు లేవులే బాంధవన్నా. వారానికి ఒక ఫ్లెక్స్. నెల్లూరు మందిరం దుమ్ము రేగిపోయింది అంతే. ఇస్రాయల్ పాస్టర్ వారానికి ఒక సొక్క, వారానికి ఒక ఫ్లెక్స్. బయట నేను చూసేవాళ్ళు అదురుపోయారు. ఏమైందిరా ఇస్రాయల్ పాస్టర్ డబ్బు ఎంత చేసింది, ఇంత డబ్బు చేసింది, ఇన్ని చొక్కాలు, వారంగా ఒక చొక్క, వారంగా ఒక చొక్క, ఎన్ని చొక్కాలు, ఎంత డబ్బో. అందరు తెలియని విషయం ఏంటంటే, కొందరు బిడ్డలు నిలబడి ఆ విధంగా నన్ను నెట్టారు ముందుకి. కొందరు నిలబడి వారం ఫ్లెక్స్లు మారుస్తుంటే నేను కూడా అనుకున్నా, ఈ సేవ ఇంటర్నేషనల్ అయిపోయింది, ఇంక ఈ రేంజ్లో లేదు సేవ, ప్రపంచం దాటిపోయింది మన సేవ అనుకున్నా. ఏడ దాటేదే. ఆ తర్వాత నాకేం అర్థమైందంటే, మనుషులు పొగడతలైతేనే చేస్తారు కొంతమంది, మనుషులు పొగిడితేనే చేస్తారు, మనుషులు చూస్తున్నారని చేస్తారు, మనుషులు మెప్పు కోసం చేస్తున్నారు. ఓహో, సేవలో ఈ కోణం కూడా ఉంటుందా అని అర్థమైంది నాకు అప్పుడు. ఇప్పుడు ఎటుపోయారు రా స్వామి అంటే నాకెందుకు వచ్చిన బాధ, నేను చేయను. నాకెందుకు? నన్ను అడగలేదు, నాకు చెప్పలేదు, నన్ను అడగట్లేదు, నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఎందుకు చేస్తాను అంటే. వీళ్ళందరూ ఇప్పుడు దాకా దేనికోసం చేశారంటే మనుషుల కోసం. ఎవరి కోసం చేశారు? హలో, మనుషుల కోసం. పుల్లయ్య కాకపోతే ఎల్లైతో చేయించుకుంటాడు దేవుడు. కానీ నువ్వైతే యథార్థంగా చేయాలి దేవుడికి, నువ్వు నమ్మకంగా చేయాలి దేవుడికి. ఆయన సేవ ఒకరు చేస్తేనో ఒకరు ఇస్తేనో కాదు, ఆయన సేవని ఎలాగైనా జరిగించుకుంటాడు యేసు నామంలో. కాకుల్ని పంపించైనా ఆయన పని కంప్లీట్ చేసుకుంటాడు అంతే. ఆయన పనిని మనం నెడితే కాదు, అది ఆటోమేటిక్గా జరిగిపోద్ది. నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? మనుషుల కోసం చేసావు కదా ఇంతకాలం. వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, ఎప్పుడు నా పాస్టర్ గారు నా పేరు చెప్తుండాలి, నన్ను పొగడుతుండాలి, పలానా సుబ్బారావు అంటే అది రేంజి అని నా పేరు బాగుండాలి కదా అని చేసావు. అలా చేస్తే ఏం ప్రయోజనం? ప్రభు అందుకే ఏమంటాడంటే, నా పనిలో నమ్మకం ఉండాలి. నమ్మకం. ప్రభు మనకి ఇచ్చిన సామర్థ్యాల విషయంలో అతి చిన్నదైనా కూడా, చిన్న పనుల్లో కూడా మనం చాలా నమ్మదగిన వారంగా దేవుని దగ్గర ఉండాలి. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా దేవునికి భయపడి మన నమ్మకంగా ఆ పనులు చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మనలో దేవుడు మనల్ని బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలవాలంటే మనలో ఉండాల్సిన కొన్ని దైవిక లక్షణాల్లో మొదటిది నమ్మకత్వం చెప్పేసాను. ఇప్పుడు రెండోది ధైర్యం. దేవుని కార్యాల విషయంలో ధైర్యం ఉండాలి, లేదా విశ్వాసం అని చెప్పాలి మనం. ధైర్యం లేదా విశ్వాసం. దేవుని పనిలో నమ్మకత్వం ఉండాలి దేవుని కోసం. రెండోది విశ్వాసము లేదా ధైర్యం, కరేజ్ అండ్ ఫెయిత్. విశ్వాసము ధైర్యము ఉండాలి. దేవుని కోసం కొన్ని చేయాలనుకున్నప్పుడు టెన్షన్ పడుతుంటారు కొంతమంది. ఇటు చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో, ఇది చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఇది చేస్తే వీళ్ళు ఏమనుకుంటారో, ఇట్లా చేయొచ్చా, అసలు మనం తొందరపడకూడదులే, కొంచెం నిదానంగా చేద్దాము, మనం అన్ని ఇష్ట ప్రకారం చేయకూడదు, ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అని కొంతమంది దేవుని కార్యాల విషయంలో విశ్వాసం లేకుండా భయపడతా తిరుగుతూ ఉంటారంట.
దేవుని కార్యాలు చేయాలనుకున్నప్పుడు, రేపు దేవుడి దగ్గర తీర్పులో మనం లెక్క అప్పగించేటప్పుడు తల ఎత్తుకొని ఉండాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం విశ్వాసముతో, ధైర్యంతో దూసుకుపోవాల ముందుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆయన కొరకు ఏ పని ఆపేది లేదు, చేయాలా అని తెగువ దేవుని పనుల్లో సూటి నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోవాలి. దేవుని పనిలో విశ్వాసము, ధైర్యము ఉండాలంట. ఈ విశ్వాసము, ధైర్యం కలిగి ఉన్నప్పుడు ప్రభు కోసం మనం అనేక గొప్ప కార్యాలు చేస్తామో అప్పుడు రేపు దేవుడి దగ్గర మెప్పు పొందుకుంటాం. తల ఎత్తి ప్రభు దగ్గర మెప్పును పొందుకుంటాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మూడోది మనలో ఏముండాలంటే శ్రద్ధ మరియు కష్టపడే హృదయం. డిలిజెన్స్, శ్రద్ధ మరియు కష్టపడే హృదయం. దేవుని కోసం నమ్మకంగా బ్రతికే బిడ్డలు తమ టాలెంట్లని దేవుని కోసం వాడతారు, అంతేకాని దాచిపెట్టరు. నమ్మకస్తులని దేవుని బిడ్డలు దేవుని కోసం శ్రద్ధ కలిగి ఉంటారు. దేవుని పనిలో, మందిరికి వచ్చే విషయంలో శ్రద్ధ, దేవుని కోసం పనిచేసే విషయంలో శ్రద్ధ, లోకంలో దేవుని కోసం నీతిగా బతికే విషయంలో శ్రద్ధ, పాపంలో పడిపోకుండా ప్రభు కోసం నడుము కట్టుకునే విషయంలో శ్రద్ధ, ఆత్మ సంబంధమైన విషయాల మీద శ్రద్ధ, భక్తి సంబంధమైన విషయాల మీద శ్రద్ధ. బెటరా ఆ శ్రద్ధ, ఆ కష్టపడే హృదయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవుని దగ్గర బల నమ్మకమైన మంచి దాసుడా అనే పేరు తెచ్చుకుంటారు. మనం ఏ పని చేసినా దేవునికే చేస్తున్నట్లుగా చేయాలని పౌలు గారు చెప్పారు. కొలస్సీ పత్రిక 3:23లో మీరు దేవుని కొరకు ఏ పని చేసినా నేను దేవుని కొరకే చేస్తున్నాను చేయండి అని చెప్తాడు. మీరు చేసేదంతా ప్రభు కోసమే చేస్తున్నాం అన్నట్టుగా. కాబట్టి చేసేది ఏదో కష్టపడి శ్రద్ధ కలిగిన హృదయంతో దేవుని కోసం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాలుగోది బిడ్డలారా, ఇప్పుడు 3 చెప్పా. మొదటిది నమ్మకత ఉండాలి, రెండోది విశ్వాసం, ధైర్యం ఉండాలి, మూడోది శ్రద్ధ, కష్టపడే హృదయం ఉండాలి. దేవుడు మనల్ని బల నమ్మకమైన మంచి దాసుడా అని పిలవాలంటే. నాలుగోది బిడ్డలారా, దేవుడు మనకు ఆజ్ఞాపించిన దాన్ని నడిచే విధానం, ఆజ్ఞా పాలన లేదా విధేయత. వినయము, విధేయత అంటారు. ఐదోది మన సొంత ఇష్టాల ప్రకారం కాకుండా దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం నడవటానికి మనం ఇష్టపడాలి. బైబిల్ ఏది చెప్పిందో దాని ప్రకారం నడుచుకునే మనసుని మనం కలిగి ఉండటానికి ఇష్టపడాలి. వినయము, విధేయత ఉన్న వాళ్ళు ఈ భూమి మీద దేవుని కోసం నమ్మకస్తులుగా బ్రతకగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విధేయత లేని వాళ్ళు దేవుని దూరం అయిపోతారు. వినయం లేని వాళ్ళు దేవునికి చాలా దూరం అయిపోతారు. వినయము, విధేయత కలిగి ప్రభు కోసం బ్రతికే కృప ప్రభు దగ్గర మనం పొందుకోవాలా. బిడ్డ లాస్ట్ మాట ఏంటంటే, దేవుణ్ణి సంతోష పెట్టాలనే హృదయం మనలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. రేపు దేవుడి దగ్గర బల నమ్మకమైన మంచి దాసుడు అనే పేరు తెచ్చుకోవాలంటే దేవుణ్ణి సంతోష పెట్టే హృదయం. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 4:34 ఏమంటాడంటే, యోహాను సువార్త 4:34లో దేవుడు యేసు ప్రభువు ఏమంటారంటే, నా తండ్రి పనుల మీద ఉండటమే నాకు నిజమైన ఆహారం, నా తండ్రి చిత్తం చేయడమే నాకు నిజమైన ఆహారం, నా తండ్రి చిత్తము చేయడమే. చూసారా, దేవుణ్ణి సంతోష పెట్టాలి అని కోరుకోవాలి మనం. నేను ఎలాగైనా నా దేవుని సంతోష పెట్టాలి, నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే నా దేవుని సంతోష పెట్టాలి, అదే నాకు ఆహారం అని యేసు ప్రభువు ఎలా అన్నాడో మనము కూడా ఈ భూలోకంలో దేవుని చిత్తం చేయటమే మనకు ఆహారంగా మారాలి. దేవుని ఇష్టాలు నెరవేర్చడమే మనకు ఆహారంగా మారాలి. దేవుని సంతోష పెట్టడమే, ఆయన ఆనందింప చేయటమే మన నిరంతరమైన భక్తి జీవితానికి సాదృశ్యంగా ఉండాలి. ఆ రీతిగా దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, లాస్ట్ది ఏంటంటే, నిరంతర పరిశుద్ధత, నిరంతర ప్రార్థనా జీవితం ఉండాలంట. నిరంతర పరిశుద్ధత, నిరంతర ప్రార్థనా జీవితం. పరిశుద్ధత కొరకు ప్రాకులాట, నీతిగా బ్రతకాలన్న ఆరాటం, నా ప్రభు కోసం నేను సంతోషంగా బ్రతకాలి, ప్రభువును మహింపరచాలి, ప్రభువును ఆనందింప చేయాలి, దేవునిలో ఎదగాలి, నేను దేవుని సంతోషపెట్టాలి, నా జీవితంలో ఏ లోటుపాట్లు లేకుండా నేను నమ్మకంగా బ్రతకగలగాలి, ప్రభువును ఆనందింపజేయాలి, నా జీవితంలో ఇంకా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇలా పరసంబంధమైన ఆలోచనలతో నిరంతర పరిశుద్ధత, నిరంతర ప్రార్థన జీవితం కొరకు ఆశ కలిగి, ఆకలి కలిగి బ్రతికితే, ఈ మనసుతో ఉన్నప్పుడు మనం ఎక్కువగా దేవునికి ఉపయోగపడతాం, ఎక్కువగా దేవుని పని చేస్తాం. అప్పుడు దేవుడు మనకిచ్చే తలాంతుల్ని వాడి ఇంకొన్నిటిని మనం ప్రభుకు సంపాదించుకుంటాం. అంతే తప్ప సోమరిపోతులంగా దేవుని పక్కన పెట్టి మన ఇష్టానుసారం బతకలేం. బిడ్డలారా, ఈ చెప్పిన ఈ 5-6 విషయాలు మనసులో పెట్టుకొని మనం దేవుని కోసం భూలోకం నమ్మకంగా బతికితే, బిడ్డలారా, మన
మరణ ముగింపు వరకు నమ్మకంగా మనం జీవించగలిగితే రేపు పరలోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ దేవుడు మనల్ని అందరిని పిలిచి ఏం చేసేవరా భూలోకంలో నా కోసం అంటే చెప్పుకోవడానికి 2 మాటలైనా మనకు మిగులుతాయి. అప్పుడు ప్రభు బళ నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు. ఆయన దగ్గర ఆ మెప్పును పొందుకునే ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మోషేని దేవుడు ఏమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అది మోషేని దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దావీదుని నా హృదయానుసారుడు. దావీదు నా హృదయానుసారుడు. దానియేలుని బహుప్రియుడు. చెప్పండి, దానియేలు ఎవరు దేవుడికి? బహుప్రియుడు. అబ్రహాము నా స్నేహితుడు. మన పితరులందరూ దేవుడి దగ్గర ఏదో ఒక బిరుదు పొందుకునే భక్తి చేశారు. మన పితరులందరూ. ఏలియా చెప్తాడు, ఏలియా ప్రభువా, అనేక మంది భయపడిపోయి ఈ యెజెబెలుకి అహాబు భయపడిపోయి లోకంలో కలిసిపోయారు, కానీ నేనొక్కడే నీకోసం మహారోషము గలవాడనై ఉన్నాను. ఎలా ఉన్నాడు ఏలియా? మహారోషం కలిగి ఉన్నానయ్యా నీకోసం. మనం కూడా ఈ భూలోకంలో దేవుని కోసం మహారోషం కలిగి మలినం అంటకుండా ప్రభు కోసం బతకగలగాలి. నాకు ఆ కృప నీ ప్రభు అని ప్రభుని అడగాలి. దేవా, నన్ను రేపు ఒకవేళ లెక్క అడిగితే నా తల ఎత్తి ధైర్యం చెప్పాలయ్యా. మోషే వలే, దావీదు వలే. యోబు గురించి దేవుడు చెప్తాడు, యోబు గారి గురించి. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఇంకొకడు లేడు. బా, ఏం మాట! భూమి మీద యోబు వంటి వాడు ఇంకొకడు లేడు. అయిపోయింది అడికే. ఇంకేంది పరలోకంలో సాక్ష్యం? భూమి మీదే సాక్ష్యం పొందేశాడు అంతే. భూమి మీదే సాక్ష్యం. యేసు ప్రభు కాలంకి వచ్చిన తర్వాత సమాజ మందిరపు అధికారి, శతాధిపతి ఒక అతను ఉంటే, సమాజ మందిరం కట్టించిన శతాధిపతి ఉంటే, అతని గురించి యూదులు వెళ్ళి యేసు ప్రభుతో చెప్తారు, అయ్యా వాళ్ళ ఇంట్లో అతని దాసుడికి ఏదో బాగలేదంట, మరణంలో ఉన్నాడంట, అయ్యా ఆయన మిమ్మల్ని రమ్మని చెప్తున్నాడు. మేం చెప్పేది ఏంటంటే, ఆయన మనకు సమాజ మందిరం కట్టించాడు, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. నీ వలన అతడు ఈ మేలు పొందుటకు యోగ్యుడు. మీరు వెళ్ళి బాగు చేయండి అని చెప్తారు. వాళ్ళంతా రికమెండేషన్ చేస్తారు. అన్యుడైన శతాధిపతిలో కూడా యోగ్యత ఉంది దేవుని మేలు పొందేదానికి. రూతుకి మంచి సాక్ష్యం ఉంది. నీవు గొప్పవారిని కానీ అల్పుల్ని కానీ యవనస్తుల్ని నువ్వు వెంబడించలేదు అన్నాడు పోయొచ్చు. అమ్మా, నీ జీవితం అంతా నేను గమనిస్తే నువ్వు యవనస్తుల వైపు చూసే టైపు కానీ, యవనస్తులు వెంబడించే టైపు కానీ, వాళ్ళు ఈడ చూసుకుంటా గందరగోళం చేసుకుని ఆ టైపు కాదు. నువ్వు సాక్ష్యం చాలా జాగ్రత్తగా కాపాడుకున్నావు. వివాహం ముందు ఎలా ఉన్నావు మాకు తెలియదు, పెళ్ళి అయిన తర్వాత నీ భర్త దగ్గర చాలా బాగున్నావు, మరి భర్త చనిపోయిన తర్వాత మరీ జాగ్రత్తగా ఉన్నావు. నువ్వు చాలా పరిశుద్ధురాలివి, నీవు చాలా ఉత్తమమైన దానివి. మా ఊరోళ్ళంతా ఏమంటున్నారంటే నువ్వు యోగ్యురాలు అంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బెత్లెహేములో ఉండే వాళ్ళందరూ నిన్ను ఏమంటున్నారు? యోగ్యురాలు. నేను ఖచ్చితంగా నేను మ్యారేజ్ చేసుకుంటానమ్మా, నీవు అడిగినదంతా నేను నీకు చేస్తాను, నువ్వు యోగ్యురాలువి. మన పితరులంతా నమ్మకత్వాన్ని కాపాడుకున్నారు దేవుడి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నారు, దేవుడి దగ్గర మంచి సాక్షి సంపాదించుకున్నారు. మరి మనకేముందో ఎట్లుందో మనకు సంబంధం మనకు తెలియట్లేదు. రేపు సచిన తర్వాత దేశతో ఏమో మనకు తెలియదు. ఇంకా ప్రభు ఏం చెప్తున్నాడంటే, రేపు పరలోకి వెళ్ళిన తర్వాత బళ నమ్మకమైన మంచి దాసుడా, బళ నమ్మకమైన మంచి దాసురాలా అని పిలువబడాలి. ఆ పిలుపు పొందాలంటే నమ్మకత్వం, విశ్వాసం, ధైర్యం, వినయం, విధేయత, కష్టించి పనిచేసే తత్వం, శ్రద్ధ, ఈ విషయాలన్నీ మన మనసులో పెట్టుకొని మన పితరులను అనుసరించి దేవుడు మనకిచ్చిన కొద్ది విషయంలోనే, కొద్ది తలాంతుల్లోనే నమ్మకంగా, పేదరాలివి, నీకు ఏం చేత కాదు, నీకు ఏం తెలీదు, మందిరంకి వచ్చిపోతున్నావు, దాంట్లోనే నమ్మకంగా ఉండు, అందులోనే నమ్మకంగా ఉండు. సేవకులు ప్రేమించే మనసు ఇచ్చాడ, అందులోనే నమ్మకంగా ఉండు. కొద్దిలోనే నమ్మకంగా ఉండు. ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉంటూ గనుక అనేకమైన వాటి మీద నేను నియమిస్తానని పరలోక రాజ్యంలో మనకి గొప్ప స్థానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ రీతిగా వాక్యపు లోతుల్లో నడిచి ఆయన సంతోషపెట్టే కృప మనందరికి ప్రసాదించి వాక్యపు లోతుల్లో మనల్ని వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.